హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ కాలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి చేయూత అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్లోని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్స్, పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చాలా చక్కగా డిస్ప్లే అవుతాయి. లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే పేమెంట్ స్టేటస్లోని మీ యొక్క బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా పక్కన చూసుకున్నట్టయితే స్టేటస్ సక్సెస్ అనేసి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికైతే రావడం జరుగుతుందో అలాంటి వారికి చేయూత 4వ విడత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ అయ్యి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎవరికైతే పెండింగ్ అనేసి రావడం జరుగుతుందో అలాంటి వారికైతే ఈ చేయూత 4వ విడత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వారికి ఆపివేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అనగా వారి యొక్క డాక్యుమెంట్స్ అనేది కరెక్షన్లో ఉన్నట్టు గవర్నమెంట్ అయితే గుర్తిస్తుంది. అలాంటి వారికి అయితే పేమెంట్ అనేది రాలేదు. సో ఫ్రెండ్స్, పేమెంట్ సెక్షన్లోని ఎవరికైతే బ్యాంక్ అకౌంటు అదేవిధంగా సక్సెస్ అనేసి రావడం జరుగుతుందో అలాంటి వారికి కంపల్సరీగా పేమెంట్లు అనేది పడ్డాయి. సో ఫ్రెండ్స్, ఈ పేమెంట్లు అనేది పొదుపు మహిళా సంఘాల్లో ఉండే మహిళలకు లాక్ వేయడం జరిగింది. లాక్ రిమూవ్ చేసుకొని మీరైతే చేయూత పేమెంట్స్ని అయితే తీసుకోవచ్చును.